హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే పంచుకుంటే పెంచబడుతుంది. దీని గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక పేదవాడు రోజు అర్ధాకలితో ఉండేవాడు. వాడికి ఎప్పుడు కడుపు నిండా తిండి దొరికేది కాదు. వాడికే కాదు, ఆ ఊరిలో వారందరిది కూడా అదే పరిస్థితి. ఎందుకు మా జీవితాలు ఇలా ఉన్నాయి? కడుపు నిండడం అంటే ఏమిటో ఈ జన్మలో తెలుసుకోలేమా అని తెగ బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక గురువుగారి ఆశ్రమం కనపడగా ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఈ శిష్యుడు ఇలా అడుగుతాడు, ఆ శివుడు ఎందుకు తన పట్ల ఇలా నడుచుకుంటున్నాడు అని. అయితే ఆ గురువు చెప్తాడు, నీ ప్రశ్నను నేను ఆ శివయ్యని అడిగి జవాబు చెప్తాను, వారం రోజుల తర్వాత రా అని చెప్తాడు. వారము తర్వాత వెళ్ళినప్పుడు తెలిసిందేమిటంటే తన జీవితం మొత్తంలో అంటే తన జీవితాంతం తన చివరి దశ వరకు రాసుకొచ్చింది 5 బస్తాల బియ్యమే. దానిలోంచి రోజు కొంతే వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఆ పేదవాడు బాగా ఆలోచించి నాకు ఆ 5 బియ్యం బస్తాల మూటలు ఒకేసారి మొత్తంగా ఇప్పించండి అని వేడుకుంటాడు ఆ గురువును. సరే నాయన, నేను అలాగే శివయ్యతో చెప్తాను అని చెప్తాడు. ఆ గురువు అలాగే చెప్పి తాడనమాట గురువు శివయ్యతో. మరుసటి రోజు ఉదయం ఇతను లేచి చూసే వరకు అతని ఇంటి ముందు 5 బస్తాల బియ్యం ఉంటున్నాయి. అతను ఎంతో సంబరపడి వండుకొని తన కడుపు నిండా ఆరగించి తృప్తి పడతాడు. వెంటనే ఆ 5 బస్తాల బియ్యము వండి ఊరందరినీ పిలిచి భోజనం పెడతాడు. అతనికి రేపటి గురించి ఆలోచన అనేదే లేదు, చింత అనేదే లేదు. తనకు జీవితాంతం ఇచ్చిన ఆ 5 బస్తాల బియ్యం ఒకరోజే ఖర్చు చేస్తే ఎలా అనే దిగులు కూడా లేదు. ఎందుకంటే ఊరందరూ అర్ధాకలితో ఉన్నారు, నేను కడుపు నిండా తిన్నాను, వాళ్ళు కూడా తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వండి అందరికీ భోజనం పెడతాడు. అలా ఆ రాత్రి హాయిగా నిద్రపోతాడు. ఎందుకంటే కడుపు నిండా తిన్నాడు, ఊరందరికీ భోజనం పెట్టాడు, మంచిగా నిద్రపోతాడు. ఎంతో సుఖనిద్ర కలుగుతుంది అతనికి. మరుసటి రోజు లేచి చూసే వరకు అతని ఇంటి ముందు 5 బస్తాల బియ్యం మరలా కనిపిస్తాయి. మరో రోజు కూడా అదే పని చేస్తాడు. అలా వారం రోజులు చూస్తాడనమాట. వారం రోజులు అలాగే వస్తుంటాయి. సరే, గురువు దగ్గరికి వెళ్ళి ఏమిటో ఈ విషయం అని అడుగుదామని వెళ్తాడు. వెళ్ళి గురువుకు జరిగినదంతా చెప్తాడు. అదంతా విని గురువుగారు నవ్వి, నాయనా, నీవు నీ గురించి కించెత్తు ఆలోచించక నీ తోటివారి గురించి ఊరందరి గురించి ఆలోచించావు. అర్ధాకలి బాధ నీకు తెలుసు కాబట్టి అందరికీ తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టాలనుకున్నావు. నీ గురించి నీ భవిష్యత్తు గురించి నీకు బొత్తిగా ధ్యాస లేదు, భయం లేదు, బాధ లేదు. అందరికీ ఇవ్వాలనుకున్న మంచి మనసు తప్ప. అందుకే ఆ పరమేశ్వరుడు నీ జీవితం మొత్తానికి నీవు 5 బస్తాలే రాసుకొని వచ్చినా నీవు చేస్తున్న ధర్మకార్యం నీ తలరాతనే మార్చి రోజు 5 బస్తాల బియ్యం ఇస్తున్నాడు. నీ దాన ధర్మం నీకింతటి వసతి ఇచ్చింది అంటూ అసలు సూక్ష్మాన్ని వివరించాడు. ఫ్రెండ్స్, ఈ కథ వింటుంటే మనకు మన గురువుగారైన పత్రిగారే గుర్తుకు వస్తున్నారు. ఏంటి అంటే ధ్యానం ద్వారా ఆయన తను తెలుసుకున్నారు. అలా తెలుసుకొని ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం అని తనలాగే
అందరూ వారి వారి జీవిత లక్ష్యాలు తెలుసుకోవాలని ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు. తానే కాదు, తనలాగా ధ్యాన ప్రచారం చేయడానికి అందరినీ పురిగొల్పారు. 30 సంవత్సరాల క్రితం పత్రిజీ ఒక్కరితో ప్రారంభమైన ధ్యాన ప్రచారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అల్లుకొనిపోయింది చూస్తున్నాం మనం. ఇప్పటికీ ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఆ ప్రయాణం తొలి అడుగుతోనే కదా మొదలయ్యింది. మనం ఇక్కడ చిరంజీవి సినిమా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి అంటే స్టాలిన్ మూవీ. ఒకరికి సహాయం చేస్తే వారు ముగ్గురికి సహాయం చేయాలి, వాళ్ళు మరో ముగ్గురికి సహాయం చేయాలి. ఇలా సహాయం చేస్తే అందరూ దాన్ని బాధ్యతగా నెరవేరుస్తారు. అలాగే ధ్యానం నేర్చుకున్నవారు తక్కిన వారికి ధ్యానం నేర్పడం తమ విద్యుత్ ధర్మంగా చేస్తారు. ఈ సూక్ష్మం పత్రిగారు బాగా తెలుసుకున్నారు. అందుకే ధ్యాన జగత్కు నడుం బిగించారు. థ్యాంక్ యూ.